ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చిరంజీవి సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఈ కాంబినేషన్ సినిమాలో వెంకటేష్ కూడా నటించడంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకు పెరిగిపోయాయి. 2026 సంవత్సరంలో అత్యంత భారీ అంచనాలతో 120 కోట్ల రూపాయల భారీ థియేటికల్ బిజినెస్ టార్గెట్తో ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. బోలా శంకర్ తర్వాత చిరంజీవి నటించిన విశ్వంబర రిలీజ్ వేర్వేరు కారణాల వల్ల ఆలస్యం కాగా మనశంకర వరప్రసాద్ గారు మూవీ నిన్న రాత్రి ప్రీమియర్ షోలతో థియేటర్లో విడుదలైంది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసే శంకర వరప్రసాద్ చిరంజీవి కేంద్ర హోంమంత్రిగా పనిచేస్తున్న నితీష్ శర్మ శరత్ సక్సేనా బాధ్యతలు చూస్తూ ఉంటాడు. వ్యక్తిగత జీవితంలో శశిరేఖను నయనతారను పెళ్లి చేసుకున్న ప్రసాద్ కొన్ని కారణాల వల్ల ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత విడాకులు ఇవ్వాల్సి వస్తుంది. 6 ఏళ్ల పాటు పిల్లలకు దూరంగా ఉన్న ప్రసాద్ పీఈటీ టీచర్గా పరిచయమై పిల్లల్ని ఎలా ఆకట్టుకున్నాడు, శశిరేఖకు బుద్ధి చెప్పడానికి ఏం చేశాడు, శశిరేఖ తండ్రికి ఏ విధంగా చుక్కలు చూపించాడు, వెంకీ గౌడ శశిరేఖ మధ్య ఏం జరిగింది అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా. ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవికి కెరీర్ పరంగా బ్లాక్ బస్టర్ హిట్ అవసరం కాగా మనశంకర వరప్రసాద్ గారు మూవీతో ఆ లోటు తీరిందని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో సైతం ఈ సినిమాకు పూర్తి స్థాయిలో పాజిటివ్ టాక్ వస్తుంది. చిరంజీవి అభిమానులు ఏ విధంగా చూడాలని అనుకుంటున్నారో ఈ సినిమాలో అదే విధంగా చూపించారు. చిరంజీవి స్మైల్కు అనుగుణంగా కంఫర్ట్ జోన్లో ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కించారు. వాస్తవానికి ఈ సినిమాలో మరీ అద్భుతమైన కథ ఉండదు. రొటీన్ కథనే ప్రేక్షకులు కోరుకునే ఎంటర్టైన్మెంట్ విధానంలో చెప్పి అనిల్ రావిపూడి మరో సక్సెస్ సాధించారు. ఈ తరం డైరెక్టర్లలో ట్రిపుల్ హ్యాట్రిక్ సాధించిన ఘనత రాజమౌళి తర్వాత అనిల్ రావిపూడికే దక్కుతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. సమయానుగుణంగా సుందరి పాటను వాడుకున్న విధానం బాగుంది. హీరోను సింపుల్ రోల్లో చూపిస్తూనే డైలాగ్స్తో దర్శకుడు మ్యాజిక్ చేశారు. వింటేజ్ చిరంజీవి తెరపై చూపించే విషయంలో మాత్రం ఆయన సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. చిరంజీవి నయనతార మధ్య కెమిస్ట్రీ బాగుంది. చిరంజీవి 7 వయసులో కూడా ప్రేక్షకులను మెప్పించేలా కనిపించి ఆకట్టుకున్నారు. చిరంజీవి మేనరిజాన్ని హైలైట్ చేసే సన్నివేశాలు ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. అయితే సెకండ్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు ల్యాగ్ అయ్యాయనే భావన ప్రేక్షకులకు కలుగుతుంది. అమ్మాయిల బిహేవియర్ గురించి అల్లుకున్న సీన్స్ బాగున్నాయి. వెంకీ గౌడ పాత్రలో వెంకటేష్ ఎంట్రీ అదిరిపోవడంతో పాటు చిరంజీవి వెంకటేష్లను తెరపై చూసినప్పుడు ప్రేక్షకులకు ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. క్లైమాక్స్ రొటీన్గానే ఉన్న ప్రేక్షకులు సంతృప్తితోనే థియేటర్ నుండి బయటకు వస్తారు. సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కావడం ఈ సినిమాకు అదనపు ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. టెక్నికల్గా కూడా ఈ సినిమా బాగుంది. బీమ్స్ మ్యూజిక్ బీజిఎంతో మ్యాజిక్ చేశారు. మీసాల పిల్ల హుక్ స్టెప్, శశిరేఖ పాటలు తెరపై బాగున్నాయి. సమీర్ రెడ్డి సినిమా ఫోటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ విషయంలో మరికొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది. ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ ఏంటంటే అనిల్ రావిపూడి దర్శకత్వం, చిరంజీవి యాక్టింగ్, వెంకటేష్ గోస్ట్ రోల్, కామెడీ సీన్స్. మైనస్ పాయింట్స్ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్. ఈ సినిమాకు ఫైనల్గా మేమిచ్చే రేటింగ్ 4/5. సినిమా చాలా బాగుంది. అందరూ థియేటర్లోకి వెళ్ళి చూడొచ్చు.